ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ముఖ్యంగా యూనియన్ బడ్జెట్లో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటి, దానిని ఎలా ఆ సవాళ్ళని పరిష్కరించుకుంటూ భారతదేశం ముందుకు వెళ్తుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఈ విషయాలన్నింటినీ కూడా మీతో నాతో పంచుకోవడానికి మన ముందుకి వచ్చేసారు అండ్ స్టూడియోలో ఉన్నారు మధు చేల్పూరి గారు. హీజ్ ఏ సీనియర్ ఎకనామిస్ట్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ మధు గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్, ముఖ్యంగా ఈ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటి, అసలు మన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం కొద్దీ, యూనియన్ బడ్జెట్ గురించి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం కొద్దీ తీసుకున్నటువంటి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు దూరదర్శన్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్, యూనియన్ బడ్జెట్ ఈ రిలీజ్ అయ్యేటువంటి ఇలాంటి తరుణంలో భారతదేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఆ సవాళ్ళను కనుక మనం చూసినట్లయితే ఎస్పెషలీ పేదరికం ఒక సవాల్గా మనం చూడవచ్చు. నిరుద్యోగం, పేదరికం, ఆదాయ అసమానతలు, ఆర్థిక వృద్ధి అనేది తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం అనేది విపరీతంగా పెరిగిపోవడం. సో ఇలాంటి వీటితో పాటు అంతర్జాతీయంగా కొన్ని మార్కెట్ పరిస్థితులు కూడా భారతదేశానికి అనుకూలంగా లేకపోవడం, ఎస్పెషలీ ట్రంప్ విధించేటువంటి టారిఫ్స్ కానీ, అండ్ ఆయిల్ క్రైసిస్, వరల్డ్లో వచ్చేటువంటి ఆయిల్ క్రైసిస్, ఇప్పుడు మనం చూస్తున్నాం వెనిజులాలో లాంటి దేశంలో వచ్చేటువంటి క్రైసిస్ కూడా మన భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతో కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు భారతదేశం ముందున్నటువంటి సవాళ్ళు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడం, పేదరికాన్ని తగ్గించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం, అదేవిధంగా భారతంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆ క్రైసిస్ను తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళడం, ఆర్థిక వృద్ధిని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ, ఇవన్నీ మనం సవాలుగా మనం చెప్పవచ్చు. సార్, అయితే ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అనే ఒక పదం వింటూ ఉంటాం మనం ఇన్ జనరల్గా. సో అది అప్పుడప్పుడు వినపడుతుంది, ఎప్పుడు వినపడదు. సో అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అండ్ ఇన్ఫ్లేషన్కి ఎందుకు దేశాలు భయపడుతుంటాయి, సామాన్యుడి మీద ఇన్ఫ్లేషన్ వస్తే పడేటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఓకే. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలో ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పవచ్చు. యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ అని అంటే, దాని తెలుగులో మనం ద్రవ్యోల్బణం అని అంటాము. ఇన్ఫ్లేషన్ అని అంటే ఒక వస్తు సేవల యొక్క ధరలలో నిరంతరం పెరుగుదల ఉంటే దానిని ఇన్ఫ్లేషన్గా చెప్పవచ్చు. ఇక్కడ నేనేమంటున్నా అంటే నిరంతరం అనేటువంటి పదాన్ని యూజ్ చేశాను. సో కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు ఇలా పెరుగుతూ ఉంటేనే దానిని మనం ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ఒక సంవత్సరం తక్కువగా ఉండి ఇంకొక సంవత్సరం పెరగడాన్ని ద్రవ్యోల్బణం అన్నారు. పోయిన సంవత్సరంతో పోల్చుకున్నట్టే ఈ సంవత్సరంతో పోల్చుకుంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ధరలు పెరగడానికి అవకాశం ఉంటే దానిని మనం ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ద్రవ్యోల్బణంలో మనకు చాలా రకాలు ఉంటాయి. ఎస్పెషలీ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని, తర్వాత గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అని, ఇలా చాలా రకాల ఇన్ఫ్లేషన్స్ ఉండడం జరుగుతుంది. సో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ వరకు అయితే చాలా మంచి ఇన్ఫ్లేషన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది ఒక స్థాయి వరకు ఉంటుందో అది భారత ఆర్థిక వ్యవస్థకు మనం ఒక మంచిదిగా, ఒక మంచి టానిక్లా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆ స్థాయి అనేది దాటుతుందో భారత ఆర్థిక వ్యవస్థకు అది ఒక వెనక్కి నెట్టేటువంటి ఒక ఫ్యాక్టర్గా మనం చూడవచ్చు. ఇప్పుడు ఉర్జిత్ పటేల్ అయినటువంటి మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కమిటీ చేయడం జరిగింది ఇన్ఫ్లేషన్ మీద. ఆయన ఇన్ఫ్లేషను ఎంతవరకు ఉంటే మంచిది అనేటువంటి ఒక రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. 4% ప్లస్ ఆర్ మైనస్ అయితే 2 or 6 వరకు మనం ఇన్ఫ్లేషన్ అనేది మంచిదిగా చెప్పుకోవచ్చు అకార్డింగ్ టు ద ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్. సో అది దాటితే 6% దాటితే మనకు అది మంచి ఇన్ఫ్లేషన్గా కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో అప్పుడు ప్రజల యొక్క కొనుగోలు స్థాయి అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా ప్రజల యొక్క కొనుగోలు స్థాయి ఎప్పుడైతే పడిపోతుందో ఎవరు కూడా ప్రజలు వస్తువులు కొనకపోతే ఆటోమేటిక్గా ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళ అవుట్పుట్ను, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ ఎట్లా తగ్గిస్తారు? వాళ్ళు ఎంప్లాయ్మెంట్ను కట్ చేసుకుంటారు. కాస్ట్ కటింగ్ అంతా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది అందరికీ కూడా నెగిటివ్లీ ఇంపాక్టెడ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని పాజిటివ్గా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే 6
4 ఇలా ఉంటుందో అది ఒక టానిక్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వస్తు సేవల యొక్క ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు ఇంకా ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయాలన్నటువంటి ఒక కుతూహలంతో ఉంటారు. ఆ కుతూహలంతో ఉండడం వల్ల అది ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేటువంటి అంశాన్ని మనం డబుల్ స్వాడ్ అంటే 2 వైపులా పదున్నటువంటి కత్తిలా మనం చూడవచ్చు. ఓకే, ఒక సైడ్ పాజిటివ్ ఉంటుంది, ఇంకొక సైడ్ నెగిటివ్ ఉంటుంది. సో అందులో భాగంగానే భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ రూపంలో ఈ ఇన్ఫ్లేషన్ను తగ్గించడానికి వివిధ సాధనాల ద్వారా వివిధ పద్ధతుల ద్వారా తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సార్ అయితే ఇంత అంటే ముఖ్యంగా సామాన్య ప్రజలపై ఎంత ప్రభావం పడుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ ఇన్ఫ్లేషన్ని ఎలా నియంత్రించవచ్చు? ఓకే, ఇది చాలా మంచి ప్రశ్న. ఇన్ఫ్లేషన్ అనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాము, ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందని. సో ఎప్పుడైతే ఇది నెగిటివ్గా ఉంటుందో అప్పుడు గవర్నమెంట్లు వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇన్ఫ్లేషన్ కామన్గా ఎక్కువగా ఉండడానికి కొన్ని కారణాలను చూస్తుంది. ఆ కారణాలు మేబీ మనీ సప్లై అనేది ఎకానమీలో ఎక్కువగా ఉంది అని గవర్నమెంట్ భావించినప్పుడు రెపో రేట్ అనేటువంటిది పెంచడం జరుగుతుంది. ఎప్పుడైతే రెపో రేట్ అనేది పెంచడం జరుగుతుందో ఆటోమేటిక్గా బ్యాంకులకు వాటికి లోన్లు ఇచ్చేటువంటి కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. తర్వాత ప్రజల యొక్క సప్లై కూడా తగ్గిపోతుంది. ప్రజల దగ్గర ఉన్నటువంటి మనీ సప్లై అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనీ సప్లై అనేది తగ్గిపోతే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ వస్తు సేవల ట్రాన్స్పోర్టేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే యూనియన్ బడ్జెట్లో ఏం చేస్తారు అని అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెంచుకోవడానికి ఎక్కువగా రోడ్లపైన నెక్స్ట్ ఇలా నిధులు కేటాయించడం వల్ల వస్తు సేవల సరఫరా అనేది చాలా దేశంలో అన్ని ప్రాంతాలకు రీచ్ కావడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది మనం ఇంకొక యాంగిల్లో చూడాలి, డిమాండ్ అండ్ సప్లై. ఎప్పుడైతే సప్లై ఎక్కువ ఉంటుందో ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే ప్రభుత్వం ఈ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్స్ ఇలాంటివి చేయడం వల్ల ఈ వస్తు సేవలు అనేది కామన్ పీపుల్కి అందరికీ రీచ్ అయ్యేటట్టు చూస్తుంది. ఇంకొకటి ఎస్పెషల్లీ కోల్డ్ స్టోరేజ్ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి మనం ఆనియన్స్ కానీ ఇలాంటి టమాటాస్ కానీ స్టోర్ చేసుకోవడం అనే ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్లలో వీటికి సంబంధించినటువంటి కేటాయింపులు ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే అవి నిత్యావసర వస్తువులు కాబట్టి. సో అందుకే అంటే లిటరలీ ఈ రకంగా ఇన్ని విధాలుగా ఇన్ఫ్లేషన్ని మనం బడ్జెట్ ద్వారా నియంత్రించడం జరుగుతూ ఉంటుంది సార్. అయితే సార్ భారతదేశంలో ఉన్నటువంటి ఇంకొక నిరంతర సమస్యలాగా మారిపోతున్నటువంటి అంశం ఏంటంటే నిరుద్యోగ సమస్య. సో ఈ నిరుద్యోగ సమస్యను నివారించడానికి బడ్జెట్లో భారత ప్రభుత్వం కానీ భారత ఆర్థికవేత్తలు కానీ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని అంటారు? సో ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలో నిరుద్యోగం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. సో ఇప్పుడు చాలా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి అనేది జాబ్లెస్ గ్రోత్గా చెప్పడం జరుగుతుంది. జాబ్లెస్ గ్రోత్ అంటే మనకు గ్రోత్ ఉంటుంది కానీ జాబ్స్ అనేవి ఆ స్థాయిలో క్రియేట్ కావడం లేదు. ఇది ఒక పెద్ద సమస్య భారతదేశానికి. అందులో భాగంగానే ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఎక్కువైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఉన్నటువంటి ఏ రంగాలను ఐడెంటిఫై చేసి ఆ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించడం చేస్తుంది. అదేవిధంగా వాటితో పాటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చాలా స్కీమ్స్ ఈరోజు మనకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లాంటి స్కీమ్స్ చాలా ఉండడం జరిగింది. ఈవెన్ చాలా స్టేట్ గవర్నమెంట్లు కూడా ఎంప్లాయ్మెంట్ను జనరేట్ చేయడానికి అండ్ స్కిల్ డెవలప్మెంట్ పెంచడానికి వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ను తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ ఎక్కువగా ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో అవసరమైనటువంటి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ వేరు, వేరు అండ్ స్కిల్డ్ కూడా వేరు. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఇంటర్న్షిప్ల రూపంలో తగ్గించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీ సెక్టార్తోని పారిశ్రామిక రంగంతో అలైన్ అయ్యి
ఒక పార్ట్నర్షిప్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా జనరేట్ కావడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఎక్కువ నిధులు కేటాయించడం, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం, మరియు సిలబస్ ఫ్రేమింగ్ కూడా పారిశ్రామిక రంగానికి అవసరమైన తగ్గ విధంగా ఇండియాలో ఉన్నట్టు ఎడ్యుకేషన్ సిలబస్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి ఇంకొకటి ప్రధానమైనటువంటి ఆర్థికవేత్త ఏమనంటే గున్నార్ మెడ్డాల్ అనేటువంటి ఆర్థికవేత్త భారతదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా క్లర్క్స్, ప్యూన్లను తయారు చేసేటువంటి కర్మాగారాలుగా చెప్పడం జరిగింది. సో అందుకు దీనికి మనం కరెక్ట్ సమాధానం ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు భారత ప్రభుత్వం చాలా యూనివర్సిటీస్కు రీసెర్చ్ అండ్ ఫండింగ్ గురించి చాలా ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్లు ఇవ్వడము, ఇంటర్న్షిప్స్కు బడ్జెట్లు పెంచడం, ఇలాంటి చర్యల వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది. సార్, ముఖ్యంగా పేదరికం అలాగే ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో బడ్జెట్ ఎలా వీటిని ఎదుర్కొంటూ ఉండాలి? భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలలో పేదరికం అనే ఆదాయ అసమానతలు అనేవి కూడా చాలా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పేదరికాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితిని మనం కామన్గా నిరపేక్ష పేదరికం అని అంటాము. సాపేక్ష పేదరికం అనేది ఇంకొక రకమైనటువంటి పేదరికం ఉండడం జరిగింది. సాపేక్ష పేదరికం అని అంటే ఎప్పుడైతే కింది స్థాయి ఆదాయ వర్గాలు పై స్థాయి ఆదాయ వర్గాలతో ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటాయో అప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు కింది స్థాయి ఆదాయ వర్గాలు వచ్చేటువంటి పేదరికాన్ని మనం సాపేక్ష పేదరికంగా చెప్పుకోవచ్చు. సో ఇండియాలో కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాపేక్ష పేదరికం అనేది నిరపేక్ష పేదరికం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే తక్కువ ఆదాయ స్థాయి కింద ఉన్నటువంటి వర్గాలకు ఎక్కువగా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కు స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయడం, ఒకవేళ ఎవరైనా వృద్ధులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వడం, ఎవరైనా ఎడ్యుకేటెడ్ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ ఇవ్వడం, ఆటోమేటిక్గా వీళ్ళందరినీ కూడా ఈ విధంగా పెన్షన్స్ రూపంలో, స్కాలర్షిప్ల రూపంలో ఎప్పుడైతే ప్రమోట్ చేస్తాయో ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేదరికం, ఎస్పెషల్లీ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ బేసిక్ నెసెసిటీస్ను మనం ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే మనం ఇప్పుడు భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ అందరికీ ఫ్రీగా రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది 2021 ఆ కోవిడ్ పీరియడ్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తుంది. ఆహార భద్రతను ప్రొవైడ్ చేస్తుంది. అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్టివ్ మెకానిజం వల్ల ఆహార భద్రతను అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్, అంటే బడ్జెట్లో జనరల్గా ఏ అంశాలు వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి? సో అవి ఏంటి? యాక్చువల్లీ బడ్జెట్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క శ్రేయస్సు కొరకు ప్రతి అంశం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించడం జరుగుతుంది. మనం రైతుల పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే బడ్జెట్లో మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి, క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి, తర్వాత ఒకవేళ రైతులు కొనుక్కోవాలనుకుంటే మోడర్న్ ఎక్విప్మెంట్స్లో సబ్సిడీలు ప్రొవైడ్ చేయడం లాంటివి, ఇలాంటివి చేయడం వల్ల రైతులకు ఎంతో కొంత ఆర్థిక భరోసాను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఎలాంటి ఫ్యూచర్ గురించి భయం లేకుండా, ఎస్పెషల్లీ ఎంఎస్పి లాంటివి కనుక ఎక్కువ ప్రొవైడ్ చేసినట్లయితే వారు ఎలాంటి భయం లేకుండా ఆహార ఉత్పత్తిని చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది రైతుల పర్స్పెక్టివ్లో ఎప్పుడు ఏం చూడాలంటే ఎంఎస్పి ఉందా లేదా, ఎంఎస్పి ఎంత పెంచుతున్నారని చూడాలి. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్, ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మనకు పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి స్కీమ్ ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు బంధు స్కీమ్ను బేస్ చేసుకొని దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కిసాన్ సమ్మాన్ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలను 3 దశలుగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం దానిని 6,000 నుంచి 10,000 పెంచుతారనేటువంటి ఊహాగానాలు ఉండడం జరిగింది. ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ విధంగా అంటే కిసాన్ సమ్మాన్ నిధి నుంచి
6,000 రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ఎవరైతే వడ్డీ వ్యాపారులు ఉంటారో వాళ్ళ దగ్గర డిపెండెంట్ తక్కువ అవుతాయి. అవును. ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చాలా తక్కువకు చాలా సులభంగా పరపతి లభ్యం అవుతుంది కాబట్టి రైతులు ఆహార భద్రతను పెంచడానికి కృషి చేయడం జరుగుతుంది. ఎంఎస్పీస్, క్రాప్ ఇన్సూరెన్సెస్, అదేవిధంగా ఈ కిసాన్ సంబంధించి తర్వాత మోడర్న్ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవడానికి సబ్సిడీసు, ఇలా చాలా అంశాలు రైతులకు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం పారిశ్రామికవేత్తలు కనుక చూసుకున్నట్లయితే కార్పొరేషన్ ట్యాక్స్ తగ్గించడము, అదేవిధంగా వారికి వేరియస్ అలవెన్సెస్లు ప్రొవైడ్ చేయడము, ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేయడము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎస్పెషలీ వ్యాపారవేత్తలు ఎప్పుడు కూడా దేశంలో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందో పారిశ్రామికవేత్తలు ఎక్కువగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి చూస్తారు. కాబట్టి భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ నిధులు కేటాయించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రోడ్స్, ట్రాన్స్పోర్టు అండ్ ఈవెన్ మనకు ఈ 5G నెట్వర్క్స్ ఇవన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇస్తుంది. ఎలక్ట్రిసిటీస్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందో పారిశ్రామికవేత్తలు ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. సో బడ్జెట్లో ఇవన్నీ కూడా అంశాలు ఉండాలి పారిశ్రామికవేత్తలకు. ఒకవేళ మనం దీనిని స్టూడెంట్స్ కనుక మనం అప్లై చేసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎన్ని నిధులు కేటాయించారు, తర్వాత స్కాలర్షిప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు, యూనివర్సిటీస్కు ఎన్ని అమౌంట్ ఇస్తున్నారు, ఇలాంటి ప్రతి అంశాలు కూడా ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ తీసుకోవాల్సినటువంటి అంశాలు. తర్వాత ఇప్పుడు ఉమెన్కు మనం జెండర్ బడ్జెటింగ్ అనేది మనం యూనియన్ బడ్జెట్లో ఒక పార్ట్గా ఉంటున్నాం. జెండర్ బడ్జెటింగ్ అంటే కేవలం మహిళలకు సంబంధించినటువంటి బడ్జెట్ను ఇందులో కేటాయించడం. మహిళలకు సంబంధించినటువంటి మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా ఉంటాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు మనం ఎక్కువ అమౌంట్ కనుక మనం ఇచ్చినట్లయితే చాలా ఎక్కువగా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి మహిళలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇట్లా భారత ప్రభుత్వం బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కనుక ఎక్కువగా నిధులు కేటాయించినట్లయితే అన్ని వర్గాలకు మంచి చేకూర్చేటువంటి అవకాశం ఉంది. సార్ ముఖ్యంగా చాలా అంటే సంస్థలు ఏవైతే ఉంటాయో ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్ వీటన్నిటికీ కూడా ఈ బడ్జెట్లో ఆ సంస్థలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. ఎటువంటి రాయితీలు ఇస్తున్నాయి, ఈసారి ఈ బడ్జెట్లో ఎటువంటి రాయితీలు ఉంటాయి అని చూస్తూ ఉంటాయి. సో రాయితీల వల్ల కంపెనీస్కి కలిగేటువంటి లాభం ఏంటి, తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి తోడ్పాటు ఏ రకంగా అందుతూ ఉంటుంది? ఓకే, సో ఈరోజు ఎంఎస్ఎంఈ అనేది చాలా ఒక భారతదేశానికి ఒక వెన్నుముకగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంఎస్ఎంఈ అనేది ఒక చాలా తక్కువ పెట్టుబడితో ఉన్నటువంటి ఒక బిజినెస్గా మనం చూడవచ్చు. ఎప్పుడైతే మూలధనం అతి తక్కువతో స్టార్ట్ అవుతుందో చాలామంది ప్రజలు ఎంఎస్ఎంఈలు స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫస్ట్ చూడాల్సినటువంటి ఏంటి అని అంటే ఎంఎస్ఎంఈస్కు ఎన్ని రాయితీలు ఇస్తే దేశంలో అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఎంఎన్సీస్, లార్జ్ ఇండస్ట్రీస్తో ఎంఎస్సీస్తో పోల్చుకున్నట్లయితే లార్జ్ ఇండస్ట్రీస్ మెకనైజ్డ్ మెథడ్స్తో వాళ్ళు ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. బట్ ఎంఎస్ఎంఈస్ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ని యూజ్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ చేయడానికి ఎంఎస్ఎంఈకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈపై కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉన్నాయి, ఇంకా కూడా చేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళకు రాయితీలు ప్రొవైడ్ చేస్తే వాళ్ళ యొక్క బిజినెస్ను ఎక్స్పాన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మనకు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి, స్టార్టప్స్ను ప్రోత్సహించాలి అన్నటువంటి ఉద్దేశం కొద్దీ మనకు స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా స్టార్టప్స్లు పెట్టాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ ఇంక్యుబేటర్స్ను స్టార్ట్ చేయడం జరిగింది అన్ని యూనివర్సిటీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉస్మానియాలో ఉన్నటువంటి ఇంక్యుబేటర్ ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజికల్ ఇంక్యుబేటర్. ఇలా ఇప్పుడు జేఎన్టీలో ఒక ఇంక్యుబేటరు, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఇంక్యుబేటరు, శాతవాహన యూనివర్సిటీలో ఒక ఇంక్యుబేటర్స్. ఈ ఇంక్యుబేటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ను పారిశ్రామికవేత్తలుగా మలచడం. సో అందులో భాగంగానే ఇంక్యుబేటర్స్కు చాలా ఫండ్ అనేది యూనియన్ బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది. నాకు తెలిసి యూనియన్ బడ్జెట్లో ప్రతి ఇంక్యుబేటర్కు కొన్ని కోట్లు ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఒకవేళ ఆ ఇంక్యుబేటర్లో ఉన్నటువంటి
చైర్మన్ కానీ సిఇఓకి కానీ వాళ్ళ ఐడియా కనుక నచ్చితే స్టూడెంట్స్కు 5 lakhs వరకు సబ్సిడీ ఇచ్చి వాళ్ళు 3 years హ్యాండ్ హోల్డింగ్తోని మనల్ని బిజినెస్ సక్సెస్ అయ్యే వరకు ట్రైన్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా స్టార్టప్స్ కూడా ఎంఎస్ఎంఈస్ కూడా డెవలప్ కావడం జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఎంఎస్ఎంఈస్కు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తున్నాయి, ఇంకా కూడా ఇవ్వాలి. ఎప్పుడైతే ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి స్టార్టప్స్ను ఐడెంటిఫై చేసి అవి మార్కెట్లో వైబులా కాదా, సక్సెస్ అవుతాయా కాదా అని ఇంక్యుబేటర్ నుంచి వెళ్ళి ఇంకా ఎక్కువ సలహాలు ఇచ్చే విధంగా కృషి చేయాలి. అప్పుడే ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఇవన్నీ సార్ సాధారణంగా ఒక వ్యక్తికి అంటే ఇండివిజువల్గా బడ్జెట్తో సంబంధం ఏముందిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అసలు తమ ఆదాయాలని మనం క్రమబద్ధీకరించుకుంటూ సరళంగా ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా సరే ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అంటే సామాన్యుడు తన బడ్జెట్ని, తనకు ఉన్నటువంటి లిమిటెడ్ సోర్సెస్లో ఉన్నటువంటి బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? మీ సజెషన్ ఏంటి? ఓకే, సో భారత ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో అలాంటి విధానాన్ని కనుక మనం కూడా అవలంబించినట్లయితే భవిష్యత్తులో ఎదగడానికి అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయ రంగం అత్యధికంగా వృద్ధి సాధించడానికి అవకాశం ఉంది అనుకుంటే భారత ప్రభుత్వం ఎక్కువ బడ్జెట్ వ్యవసాయ రంగానికి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగానికి అవకాశం ఉన్నట్లయితే పారిశ్రామిక రంగానికి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సేవా రంగంలో ఉన్నటువంటి కొన్ని ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ, మేనేజ్మెంటు అండ్ టూరిజం కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఇలా వాటి ప్రియారిటీస్ బేస్ను పెట్టుకొని భారత ప్రభుత్వానికి యూనియన్ బడ్జెట్లో నిధులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఇదే మోడల్ను కనుక మన జీవితంలో కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇది ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి. ఎక్స్ అనే వ్యక్తికి కోడింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. కోడింగ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనే కోర్స్ ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు కోడింగ్లో అతను ఎక్కువగా ప్రావీణ్యం ఉన్నట్లయితే ఎక్కువ అమౌంట్ కనుక మనం కోడింగ్కు పెట్టినట్టయితే ఇన్వెస్ట్మెంట్, మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం, మంచి ట్రైనర్ దగ్గర జాయిన్ కావడం ఉంటే ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే దీనికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీనికి ఎక్కువ నిధులు కేటాయించుకొని టైం కూడా ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా భారత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మన ఫ్యామిలీలో కూడా మనం ఆ విధంగా చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే మనం ప్రియారిటీ చేసుకోవాలి. మనకి ఏది ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, మనం ఏ ప్రియారిటీకి మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం ప్రియారిటీని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా యూనియన్ బడ్జెట్ నుంచి వెళ్ళి ఇన్స్పైర్ పొందడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి క్లిష్టమైనటువంటి ఒక విషయాన్ని చాలా అందంగా అర్థమయ్యేటట్టుగా మా ప్రేక్షకులు తెలియజేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి సింగిడి కార్యక్రమంలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో మనం యూనియన్ బడ్జెట్ గురించి తెలుసుకున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు DD యాదగిరి.